ఆది సర్వలోకాల ఆదర్శ దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తులకు శివపార్వతులకు అనేక సాష్టాంగ దండ ప్రణామములు. సద్గురుమూర్తి విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు, గోవిందమాంబ వారి యొక్క పాదపద్మములకు నమస్సులు. మా సద్గురుదేవులు వెంకటకోటి వైద్యేంద్ర వారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఇక్కడున్న భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటిదాకా చక్కగా సంకీర్తన కార్యక్రమం ప్రమాణం చేసుకున్నాం. వాస్తవాన్ని చూడండి, ఆగితే ఏదో బాధ ఆగినట్టు అయిపోయింది. అంటే కొనసాగుతున్న దాన్ని అలా కొనసాగి ముగిస్తే ఆగి ఉంటుంది. మళ్ళీ మనం సపరేట్గా డిఫరెంట్ కార్యక్రమం అంటే మన సంకీర్తనలో సత్సంగంలోకి మారా, ఒక్కసారి మారేసరికి ఏదో పెద్ద మార్పు జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సంకీర్తన సత్సంగం అనేవి ఈ రెండు కూడా మనకు రెండు పళ్ళు లాంటి. సంకీర్తన వల్ల హృదయం బాగా మెత్తబడుతుంది. సత్సంగం వల్ల మనం భూమి సాగు చేసిన తర్వాత మంచి విత్తనాలు నాటితే ఎట్లాగో అట్లాగే సత్సంగం అనేది అంత అవసరం అని చెప్పి మహాత్ములందరూ మన గ్రంథాలని కొనియాడుతా ఉన్నాయి. అట్లాంటి గురుమోహత మంచి మాటలు వినాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఎవరికి ఏమీ తెలియదు, కానీ పెద్దలు చెప్పగా ఎన్నై పెద్దలు దర్శించని మన గ్రంథాల రూపంలో అందించని వాటిని ఆధారంగానే మన ఈ దేవాలయ వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనకు పెద్దల ద్వారానే వస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు మరి సమయం అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి అందులో భాగంగా ఈ మరి రేపు శివరాత్రి కార్యక్రమం రాబోతున్నది. పైగా మనకి శివమాలు వేసుకొని ఉన్నారు కాబట్టి మన శివతత్వం గురించి 4 మాటలు చెప్పుకుందాం. మనకి ఈ శివ దీక్ష కార్యక్రమాలు కానీ అయ్యప్ప దీక్ష కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకేదో కొత్తగా మొదలైంది ఏం కాదు. సృష్టి ఆది నుంచి ఋషులందరూ కూడా సత్యవ్రత దీక్ష, ఆత్మజ్ఞాన పరితపన కోసం, దైవ దర్శనం కోసం వ్రతాలు పూని చేస్తూ ఉండేవాడు. అలా అప్పుడు ఒంటరిగా ఎవరు వాళ్ళే ఆ పరిశోధన చేసేవాడు. ఆ తర్వాత రానున్న కాలంలో బాగా మనకి దగ్గరకు వచ్చేసరికి ఈ వ్రతాలు, ఈ దీక్షలు అందరూ సర్వ మానవులు ఆ దైవానుభూతి అందరూ పొందొచ్చు అనేటువంటి విధానంలో కొంతమంది మహాత్ములు ఎట్లా మరి ఇప్పుడు మామూలుగా మీరు కొట్టబెట్టుకోండి అని ఆ రకంగా చేసుకోండి అంటే రోజు ఉన్నారనుకోండి, ఏదో మన వాళ్ళందరూ కాస్త ఎప్పటికి ఏదో మారిపోయింది ఏదైనా అంటాం. అదే ఒక మాల వేసుకుంటే గౌరవిస్తాం, ఒక ఒట్టు పెట్టుకుంటే గౌరవిస్తాం. దాన్ని ఒక 40 రోజులు క్రమశిక్షణగా బ్రహ్మజయ వ్రతంతో 1 పూట భోజనం చేస్తాం, 3 పూటల స్నానాలు చేస్తాం. చక్కగా దీక్ష చెయ్యగా నీ బాడీలో అనేక రకమైనటువంటి శరీరంలో మార్పులు వస్తాయి, మానసికంగా నువ్వు అనేక రకమైన మార్పులు గురవుతావు. లోకం కూడా నేను అంగీకరిస్తుంది. స్వామి నిజంగానే నువ్వు ఈ 40 రోజుల నుంచి చేసిన దీక్ష చూడండి, మీరు అంతకుముందు మామూలు మనుషులే, మీకు అనేక రకమైన అలవాట్లు ఉంటాయి. కానీ మాల ధరించిన తర్వాత నువ్వు స్వామి అయిపోయావు. నీకు అందరూ నమస్కరిస్తున్నారు, నీ పాదాలు పట్టుకొని మా శిరస్సు నుంచి నమస్కారం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఆ మాలకున్నటువంటి ఆ గౌరవం అనేది అలాంటిది. అందుకని ఆ గౌరవాన్ని మనం మరి 40 రోజుల్లో పొందవచ్చు. ఆ తర్వాత అవసరం లేదంటే అది నువ్వు నిరంతరాయంగా చేసుకోవచ్చు. 40 రోజులు నువ్వు ఆ దీక్షలు అలవాటు పడితే ఆ తర్వాత నువ్వు ఇదే పద్ధతిని వీలున్నంత వరకు ఆ పూజ కైంకర్యాలు కావచ్చు, ఆ పెట్లు పెట్టుకునే విధానం, ఆ భాష అదంతా మీరు జీవితాంతం నడుపుకోవచ్చు. అలా చేసుకుంటే కుటుంబం హాయిగా శాంతిగా ఉంటుంది, ఐకమత్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, నలుగురిలో గొప్ప కీర్తివంతులుగా కూడా ఉంటాం. అదే దుర్వ్యసనాల్లో కోరుకుంటే అందుకే వయసు అయిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలు కాదు, వయసు ఉన్నప్పుడే. ఇప్పుడు మీరున్నటువంటి యువకులందరూ మంచి వయసులో బ్రహ్మాండమైనటువంటి మాలధారణ అనేది జీవితంలో దైవ అనుభూతి అనేది ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం దైవం ఆ అనుభూతికి అలవాటు పడితే, ఆ పూజ కైంకర్యాలకు అలవాటు పడితే నిత్యం నువ్వు పూజ చేసుకొని దైవాన్ని నువ్వు నిత్యం స్మరణ ద్వారా దర్శించగలుగుతా ఉంటే దాని నుంచి నీకు ఏది కనపడదు. ఎందుకంటే శివతత్వం అనేది అంత గొప్పది. మనకు రేపు శివరాత్రి జరిగే కార్యక్రమం ఏమిటా? శివరాత్రి అంటే మనకి అందులో 2 రకాలుగా ఉంటుంది. శివరాత్రిలో పూజా కార్యక్రమాలు చూడండి. ఒకటి కళ్యాణం జరుగుతుంది, స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుంది? పార్వతీదేవికి అమ్మవారికి చక్కగా మనకు వాళ్ళు అర్చక స్వామితో కళ్యాణం చేస్తారు. తర్వాత వాళ్ళ కుటుంబం ఏర్పడింది. ఆ తర్వాత అమ్మవారు స్వామివారు మనకి గంగా పార్వతి సమేతంగా మనం పెట్టుకున్నాం. వాస్తవానికి శివుడికి గంగ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం తీసుకుంటే, గంగమ్మ తల్లి మనం అనుకున్నట్లుగా ఆయనతో సంబంధం ఉన్న మనిషి కాదు. అంటే జనం లోకంలో ఉన్నది ఏమిటంటే అది ఎందుకు వస్తాయో తెలియదు, కొన్ని అట్లా వస్తాయి ఆలోచన. గంగమ్మ అటువంటిది భగీరథుడు తపస్సు చేస్తే
భగీరథుడు తపస్సు చేసినప్పుడు గంగమ్మ తల్లి ఏమన్నదంటే, అయ్యా నేను భూమి మీదకి రావాలంటే శ్రీమన్నారాయణ మూర్తి ఆజ్ఞ కావాలా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణ మూర్తి గురించి తపస్సు చేస్తే ఆయన ఏమన్నాడంటే, గంగమ్మ నారాయణుని యొక్క పాదవుల్లో నుంచి వెలువడింది. అందుకే నారాయణ అంటే నరముల నుంచి వెలువడినది కాబట్టి గంగమ్మ తల్లి ఆయనకి నారాయణ యొక్క ఆజ్ఞతో ఆయన నరముల నుంచి బయటకు రావటం వల్ల గంగమ్మ తల్లి అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవు భూమిలోకి పోవాలంటే నిన్ను భరించాలంటే అది ఎవరి వల్ల కాదు, అది ఒక శివుడు మాత్రమే నిన్ను భరించగలడు. ఎందుకంటే ఆకాశం నుంచి గంగ భూమికి రావాలి అంటే ఆమెను తట్టుకోవాలిగా. అందుకని అప్పుడు భగీరథుడికి చెప్పిన మాట ఏమిటంటే, నేను కిందకి రావాలంటే దాన్ని భరాయించేటువంటి వ్యక్తి కావాలయ్యా, అలా ఉంటే నేను వస్తాను అని చెప్పి అప్పుడు ఆయన భగీరథుడు శివుడి గురించి తపస్సు చేసింది. శివుడు కరుణామయుడు, దయామయుడు. అందుకనే ఆయనకి లోకమే అవసరం. అందుకని లోకంలో భక్తుల అవసరాలు తీర్చడం కోసం ఆయన గంగమ్మ తల్లిని బరాయిస్తే ఆమె శ్రీమన్నారాయణ మూర్తి యొక్క పాలు పద్మముల నుంచి ఆయన నరములలో నుంచి ఉద్భవించినటువంటి గంగ శివుని యొక్క జటాజూటలలో నుంచి బంధించి, అంటే మనకి ఊటగా ఇసిరామనుకోండి బలవంతుడు పట్టుకొని ఆపగలడు. అదే చిన్నపిల్లగాడు పట్టుకోగలరా? పట్టుకోలేదు. అట్లాగే శివుడు ఆ గంగను బరాయించి దాన్ని 4 పాయలుగా కింద పడడం జరిగింది. అలా వచ్చినటువంటి గంగ, అందుకని మనకి ఎప్పుడు శివుడు జటాజూటంలో ధరించినట్టుగా ఉంటుందే తప్ప ఆమె భార్య కాదు. శివుడు మన పురాణాల ప్రకారం, ఎందుకంటే అష్టాదశ పురాణాలు అంటే 18 ముఖ్యమైన పురాణాలు ఉన్నాయి. అందులో శివతత్వం గురించి సగం పురాణాలు, విష్ణుతత్వం సగం పురాణాలు తెలియజేస్తా ఉంటది. అందులో శివుడు దక్షకుని కూతుర్ని ఫస్ట్ చేసుకోవడం జరిగినది. ఆమె దక్షకుడు శివుడిని భంగపరచాలనేటువంటి ఆలోచన కలిగి అదంతా చాలా పెద్దది. మనం ఏదో సింపుల్ గా పోతాం, మనకున్నది 10 నిమిషాలేదు. ఆమె భంగపరచాలని ఆయన యజ్ఞం పెడితే సతీదేవి వచ్చి చూస్తే అవమానం జరిగింది. మరి భర్త గారైనటువంటి శివుడికి అవమానం జరిగేసరికి ఆమె అప్పటికప్పుడే ఆమె తనను తాను అగ్నికి దహింపజేసుకున్న తర్వాత ఆమె మళ్ళీ పార్వతీదేవిగా జన్మ తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైతే సతీదేవి శరీరం త్యాగం చేసినదో శివుడు జ్ఞానం ద్వారా వైరాగ్యం వచ్చింది. ఆయనకి నాకు ఈ లోకం తెలియని పని లేదని వెళ్ళకుండా తనలో తాను రమ్మించుకుంటూ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, దేవతలందరూ పోయి, నాయన నువ్వు లేకపోతే సృష్టి ఎట్లా నడుతుంది కాబట్టి నీవు మళ్ళీ గృహస్థుడు కావాలి. నువ్వు మళ్ళీ గృహస్థుడు అంటే అర్థం ఏమిటి? ఈ సంసారికి సృష్టి కార్యాన్ని నడిపించాలి. కాబట్టి నీ కళ్యాణం దేవతల కళ్యాణం, లోక కళ్యాణం, సర్వ మానవుల కళ్యాణం కావాలి అని చెప్పి బ్రహ్మదేవుడు స్వయంగా పురోహితుడిగా మరి మరి పెళ్లిళ్ళు చేసేటువంటి ఆ యొక్క పంతు అంతా కూడా ఆయనే మాట్లాడి కుదిరించి ఆ కళ్యాణం దగ్గరుండి చేసినటువంటి వాడు బ్రహ్మదేవుని. బ్రహ్మ ఆయన యొక్క అందరూ దేవతలందరూ కూర్చొని పార్వతీదేవిని మాట్లాడి శివునికి వివాహం జరిపించిన రోజే మనకి ఈ శివరాత్రి. ఆ తర్వాత శివునిలో ఏమిటంటే మనకి 2 కుమారులు ఉన్నారు. వాస్తవానికి 2 ఆయన అమ్మది కాదు, పెంచింది కాదు. అమ్మవారి కథ తెలుసు మీ అందరికి, వినాయకుడిని. అమ్మవారికి ఎందుకో సంతానం ఇట్లా మనకు పిల్లల మీద మక్కువలాగా ఆమెకు మక్కువ కలిగితే ఆ మక్కువలో నుంచి ఏదో పిండిన నలుపుతా ఉంటే అందులో ఉద్భవించాడు వినాయకుడు. ఒక సందర్భంలో వీర్యస్ఖలనం కలిగి పైన అది గంగపాలై గంగలో నుంచి అట్టెట్టు అనేక మార్పులు చెందితే అది కుమారస్వామి ఉద్భవించినాడని అది ఒక పెద్ద కథ ఉన్నది. ఆ తర్వాత కుమారస్వామి దేవతల పక్షాన సర్వ సైన్యాధ్యక్షుడైండు. ఆ తర్వాత దేవతలకి ప్రధాన అధ్యక్షుడిగా మరి గణపతి దేవుడు, వీళ్ళందరూ కూడా శివ కుటుంబం అంతా కూడా దేవతలలో ప్రధాన పాత్రలో ఉన్నారు. ఇది మనకు సాకారంలో మనకి పూజనీయ స్థానంలో ఇవన్నీ ఉంటాయి. అందులో ఇందులో ఉన్న మన గొప్పతనం మనకి ఆదర్శం ఏమిటయ్యా అంటే, శివుడు ఏమో పూర్తిగా బేడలు పూసుకుంటాడు, వైరాగ్యంలో ఉంటాడు. అమ్మవారి చక్కగా చూడండి అలంకారం బ్రహ్మాండంగా అలంకారంలో ఉంటది. అంటే ఏమీ లేని ఉన్నటువంటి బేడలు పూసుకున్న ఈయన అంత అలంకారం, అమ్మవారు ఇద్దరు ఆనందంగా కలిసి ఉంటారు. అంటే అర్థం ఏంటి? భర్త పేదగా ఉన్నా, భార్య బాగున్నా, భార్య బాగలేక భర్త బాగున్నా ఆనందంగా కలిసి జీవించాలనే దాంపత్య జీవితం చెబుతున్నది. అర్ధనారీశ్వర తత్వం ఎంత గొప్పగా ఉంటుందో శివతత్వం అనేది. ఎందుకంటే బ్రహ్మ సరస్వతి దేవిని 4 మీద కూర్చోబెట్టుకుంటే విష్ణుమూర్తి వక్షస్థలం పైన ఆ స్థలాన్ని కేటాయిస్తే శివుడు ఏకంగా అసలు భాగాన్ని ఇవ్వటం జరిగింది. అర్ధనారీశ్వర తత్వం అనేది అంత గొప్పగా ఉంటుంది. ప్రకృతి పరమాత్మ తత్వంగా ఉంటది అదంతా కూడా. ఆ తత్వంలో మరి ఇలా ఉంటది.
అలాగే వినాయకుడికి కుమారస్వామికి సంబంధం లేదు, పదవులు వేరు. అంతేకాదు వాళ్ళ వాహనాలు వేరు. ఎందుకంటే అమ్మవారి వాహనం సింహం, అయ్య వాహనం నంది. అసలు రెండింటికి అసలే కుదరదు, అది ఎప్పుడు దొరికితే మింగేద్దాం అనుకుంటాను సింహం. అట్లాగే హంస, నెమలి, మరి వినాయకుడి వాహనం ఎలుక, ఈ పొందన లేదు. అయినా అవి మొత్తం కలిసే జీవిస్తున్నాయి. ఫోటోలో మనందరం శివ ఫోటో మీ అందరి ఇళ్ళలో ఉంది కదా, అన్ని కలిసే జీవిస్తున్నాయా? అట్లాగే సృష్టిలో మంచివాడున్నా చెడ్డవాడున్నా, మన కుటుంబంలో ఎలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా కలిసి జీవించాలి. అందరిని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అదే ఆ తత్వమే మనకు తెలియజేస్తామని శివ ఆదర్శం కోసం. అందుకనే మన గృహాలు ఎవరికైనా ఎప్పుడైనా నూతనంగా పిల్లలకు వివాహం జరిగిందనుకోండి, ఏం జీవిస్తారు? శివపార్వతుల్లాగా ఉండండి, సీతారాముల్లాగా ఉండండి. ముఖ్యంగా మనల్ని అనేది ఏమిటి? ఆది దంపతులు. శివపార్వతులు అంటే ఆది దంపతులు, సృష్టికి ఆది నుంచి ఉన్నటువంటి వారు. ఆదర్శ దంపతులు అంటే సీతారాము. మానవులు ఎట్లా జీవించాలో, ఎట్లా ధరించాలో మనకు చేయించేయని ఇవన్నీ అంత ప్రమాణాలు అన్నమాట. అట్లా మనకు సాకార రూపంలో ఈ శివతత్వం, శివ కళ్యాణం అంతా కూడా భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి, అర్ధనారీశ్వర తత్వం, ఒకరినొకరు ఎట్లా అర్థం చేసుకోవాలి. మన ఆడపిల్ల ఎక్కడో పుడుతుంది, మగపిల్లగాడు ఎక్కడో ఉంటాడు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు, వ్యతిరేక మనస్తత్వాలు ఉంటాయి. అయినా ఇద్దరు అర్థం చేసుకొని ఈ చెడుకొద్దిగా అటుకొద్దిగా ఇటుకొద్దిగా జరిగి ఒకరినొకరు అర్థం చేసుకొని మనస్తత్వాలు మార్చుకొని ఒకళ్ళు అడ్జస్ట్మెంట్, ఇద్దరు ఐకమత్యంతో కలిసి ఇద్దరు ఒకటిగా జీవించడం. ఎంత తత్వం ఉంటది? శివతత్వం అంతా అలా మనకు పనిచేస్తా ఉంటది. ఇది ఈ తత్వంలో. రెండో తత్వం ఏమిటి మనకంటే, మనకు రేపు శివరాత్రి రోజు లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. అందరికీ తెలుసు. ఇక్కడ బాగా ఇప్పుడు మధ్య ఇప్పుడు ఇల్లు బాగా పాపులర్ అయింది. పూర్వం కూడా ఉన్నా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ లింగోద్భవ కార్యక్రమం ఏమిటి అంటే నిరాకార తత్వం. అంటే ఈ సృష్టి మొత్తానికి ఏది ఆధారం అయి ఉన్నది అంటే లింగం అన్నారు. అందుకే లింగానికి ఏమిటి? 3 తత్వాలు ఉన్నాయి. శివతత్వం మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, శివలింగ నమోస్తుతే అంటే శివపురాణమే చెబుతుంది. అంటే శివలింగం కింద భాగం బ్రహ్మతత్వం అయి ఉన్నదయ్యా, మధ్య భాగం అనేది విష్ణుతత్వం అయి ఉన్నది, పై భాగం శివతత్వం అయి ఉన్నది. అంటే బ్రహ్మతత్వం ఏం చేస్తుంది? సృష్టించబడుతుంది, విష్ణుతత్వం నడిపించబడుతుంది, శివతత్వం మొత్తం మళ్ళీ రుద్రతత్వం తిరిగి లయం చేసుకోగలుగుతుంది. ఈ 3 తత్వాలు కలిగినటువంటిది శివలింగం. అంటే దానికి ఏం ఆకారం లేదు, కానీ అన్ని ఆకారాలు అందులో ఉన్నాయి. లింగం అంటే ఏమిటంటే లీనం చేసుకోవటం, అన్ని తనలో కలిపేసుకుంటుంది, అన్ని తనలో నుంచే ఉద్భవిస్తుంది. ఇది నిరాకార తత్వం. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడమే ఈ యొక్క సృష్టి యొక్క రహస్యాలన్నీ శివలింగ తత్వంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి మనకి మన కార్యక్రమాలు కానీ, మన గ్రంథాలు కానీ, మన జీవన విధానం అంతా కూడా ఇహము పరము రెండింటిలో మనిషి ఆనందంగా జీవించాలి. అంటే ఇక భౌతికమైనటువంటి ప్రపంచ విధానంలో చతుర్వేద పురుషార్థంలో ధరించాలి. అంతరంగ ప్రపంచంలో నువ్వు దైవ జ్ఞానం పొందాలి, దైవం నీవుగా మారాలి, ఈ సృష్టి మొత్తం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనకు తెలియజేస్తా ఉన్నాయి మన గ్రంథాలని. అందుకని ఇక ఇహము అటు పరము రెండింటికి 2 రకాలుగా జన్మ సాధన అట్లా చేయాలో చెప్పేటువంటి తత్వం అంతా కూడా చాలా గొప్ప తత్వం. శివతత్వం. శివుడు దేవతలు ఆరాధిస్తారు, ఆయన్ని రాక్షసులు ఆరాధిస్తారు. విష్ణుమూర్తి కన్నా రాక్షసులు శత్రువులుగా ఉంటారు ఎప్పుడు. కానీ శివతత్వం అంత గొప్పగా ఉంటుంది, అంత కరుణామయుడు. ఎందుకంటే దేవతలు రాక్షసులు అందరూ కలిసి పాల సముద్రంలో సిలికితే, ఎందుకంటే అమృతం కావాలి, దేవతలు మరి ఎప్పుడూ వాడు చిరంజీవులుగా జీవించాలి అంటే, మరణాన్ని జయించాలి అంటే అమృతం కావాలని అనుకుంటే, అమృతం కోసం చక్కగా మరి అందరూ కలిసి శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆజ్ఞ మేరకి పాల సముద్రాన్ని చిలికారు. పాల సముద్రంలో మొట్టమొదటి ఏమొచ్చింది? ఆలాహలం వచ్చింది. అంటే అగ్ని దహించుకుపోయేటువంటి అగ్ని వచ్చింది. దాన్ని మరి ఎవరు పట్టుకోవాలి, ఎవరు సేవించాలి? ఎవరు లేకపోతే మళ్ళీ అందరూ నాయన మహాదేవుడిని పట్టుకుంటే ఆయన దాన్ని సేవించి దాన్ని లోనకు పోకుండా బయటకు పోకుండా, బయటకు ఉంటేనేమో ప్రపంచానికి నష్టం, లోనకు పోతే తనకు నష్టం. అందుకని కంఠంలో రాసింది. కంఠంలో రాసినటువంటి వాడు శివుడు. అందుకని ఆయన కంఠం ఇక్కడ మనకి కొంచెం నీళ్ళు నల్లబడ్డట్టుగా కనపడుతుంది. అంటే దాని అర్థం అందులో ఏమిటంటే కథ ఒకలాగా ఉంటుంది, కానీ దాని వెనకున్నటువంటి మర్మం ఇంకొకలాగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి తత్వం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి ఏమైనా చెడ్డ ఆలోచనలు కానీ మంచి ఆలోచనలు కానీ అంటే కొన్ని మాటలు బయటికి మాట్లాడకూడదు, ఆపాలి. కొన్ని మాటలు నీ లోన కూడా తీసుకోకూడదు. తీసుకున్నావు అనుకో నీకు నష్టమే.
ఇప్పుడు ఏమైనా చెడు గురించి మన పక్కన వాళ్ళు చదువుతున్నాం అనుకోండి, మన చెవులు కూడా ఉంటాయి. మీరు చెప్పుకోండి కాసేపు ఏదో దెయ్యాలి కదా ఏదన్నా, తర్వాత మీరు ఒంటరికి పోండి, మీకు కూడా భయం వేస్తుంటారు, ఎందుకంటే మీ చెవులు కూడా ఉన్నాయిగా. అందుకు కాబట్టి మంచిని ఎంతవరకు, చెడు మంచి చెడు రెండింటిల్లో మంచిని ఎంతవరకు తీసుకోవాలి, దాన్ని ఎంతవరకు మనం జీర్ణం చేసుకోవాలి, ప్రపంచానికి అసలు మనం ఏం అందించాలి అనే దాంట్లో తత్వం అంతా కూడా చాలా లోతుగా ఉంటుంది. అన్నిటికి మించి ఏంటంటే శివుడు ఇవ్వలేనిదంటూ ఏమీ లేవు. మీరు మనసారా ఆరాధించగలిగితే, ఎందుకంటే మూడుని జ్ఞానులు చేసిండు, మూర్ఖుని ఋషులను చేసిండు, ఏమీ తెలియని అజ్ఞానులను పూజింపబడే స్థానాలు అలంకరింపజేసిన వాడు. రాక్షసులందరూ మరి అట్లాంటి క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద వరాలు ఇచ్చినటువంటి వాడు. అంతదాకా ఎందుకు మన బ్రహ్మం గారు శివభక్తుడు, అందుకని అడనామాలు పెట్టుకొని అంటాడు, లేకపోతే శివనామం అంటాడు, శివనామం అంటాడు, కాళికాంబాంస అంటాడు. ఆయన భక్తుడు కాకపోతే మనం దేవుడిగా ఆరాధిస్తాం. ఎందుకంటే బ్రహ్మం గారు దేవుళ్ళలో దేవుడిగా మారిండు, గురువుల్లో గొప్ప గురువుగా ఉన్నాడు కాబట్టి. అందుకే శివుడు ఇవ్వలేదంటూ మనం చెప్పే మాట కాదు. గొప్ప గొప్ప ఋషులు దేవతలు మొత్తం కూడా ఆరాధించి తరించినటువంటి వాడు. మనకి అన్నింటికి మూలం శివుడే. కారణం ఏమిటంటే ఇప్పుడు దాకా వాయించి సంగీతం ఈ కళలు ఉన్నాయే, వీటన్నింటికి మూలం శివుడు. విద్యకు మూలం శివుడు, గురుతత్వానికి మూలం శివుడు. మనకి దక్షిణామూర్తి స్వరూపంగా బోధలన్నీ బయటకు వస్తాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లా కాదు, అమ్మవారు అడుగుతున్నట్లుగా అయ్యవారు బోధిస్తున్నట్టుగా పురాణాలు ఉన్నాయి, మహాభారతంలో ఉన్నది. ఆయన ప్రపంచానికి చెప్పే సందేశం, గురుతత్వం కూడా అందులో కనపడుతుంది. అంతేకాదు యుద్ధ కళలో మొత్తం సృష్టిలో ధనుర్విద్యకు మూలం శివుడు. మొత్తాన్ని ఎట్లా రుద్రుడిగా అవతరించి ఎట్లా తనలో కలుపుకోవాలో అది శివుడికే తెలుసు. ఇట్లా శివుడు అనేది దేవతలకి రాక్షసుడు మొత్తానికి ఆరాధ్యుడు, సృష్టికి మొత్తానికి అధిపతి లాంటి వాడు. అందుకని మీరు చేయాల్సిందల్లా ఒకటే, మనసారా ఆయన్ని నమ్మి మనసారా ఆయన కొలవండి. మీకు ఏ అవసరాలు ఉన్నా మీ అందరికీ తెలుసు నమశివాయ అనే పంచాక్షరి మంత్రం, దాంట్లో ఓంకారం కలుపుకొని చక్కగా చేసుకోవచ్చు. మన పూజా కైంకర్యాలు ఇవన్నీ చక్కగా చేయండి. మనసారా నమ్మాలి. మనం చేయాల్సిందల్లా భక్తి, దానికి శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం. దాని పట్ల మనం ఏదో అర్చక స్వాములు లాగా ఒక పూజలో ఒక పద్ధతులేం అవసరం. ముందు నీ మనసుతో నీ నామస్మరణ అనేది అంత అవసరం. దానికి పైసా పెట్టుబడి లేదు. నువ్వు కూర్చో, పడుకో, నిద్రపో. ఇప్పుడు స్వాములు ఉన్నారు, వాళ్ళకి మాలేసేటప్పుడు చెబుతారు, అయ్యా ఎవరన్నా కోపం వచ్చిందా నమశివాయను, ఎవరన్నా తిట్టినవా నమశివాయను, ఎవరన్నా నేను పొగిడారా నమశివాయను, ఏదన్నా నమశివాయను. అట్లా మీరు ఈ నమశివాయ మంత్రం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మీకు బాగా కరెక్ట్ గా అవును బాగా పనిచేస్తుందంటే ఒక గుర్తు ఏమిటంటే, మీరు తుమ్ములనే మన సహజంగా వస్తాయి. తుమ్మగానే మన సహజంగా ఏమిటి, కొంతమంది మెలగొని ఉంటాం, కొంతమంది అమ్మో అయ్యో అనేదో ఇష్టదేవుడిని దొరుకుతాం. అట్లాగే మీ నమశివాయ మంత్రం ప్రాక్టీస్ లో మీరు ఉత్తీర్ణత పొందితే, మీరు మెలకు రాగానే నమశివాయ అంటాడు, తుమ్మితే నమశివాయ అంటాడు, తగ్గితే నమశివాయ అంటాడు. ఈ నమశివాయ అనేది నీ నరనరాలు జీర్ణమైపోవాలి. నీవు ఎంత జీర్ణం అయిపోయిందో అంత నీకు నిద్రలో మెలకువలో అసలు దానికి టైం లేదు, ఏమీ లేదు. నామస్మరణ అంత గొప్పదని చెప్పి మహాత్ముల కథలు నారద మహర్షి దగ్గర నుంచి మొదలుకొని నిన్న మనకు వచ్చిన అన్నమయ్య దాకా కనపడుతుంది. ధరించవచ్చు జీవితం. ఏమీ తెలియదయ్యా నాకు, మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పి మనం భగవంతుడికి అర్పించాలమ్మా. ఎందుకంటే దేవదేవుడు శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, ఈ ముగ్గురు మనకు దేవతలకు దేవుడు. దేవుడు కాదు, బ్రహ్మంగారు దేవుడు, కానీ శివుడు దేవతలకు దేవుడు, సృష్టికి మూలం. అందుకని అట్లాంటి దేవదేవుళ్ళు ఉన్నారు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎంతో గొప్ప సంస్కృతి. మనం తెలుసుకొని నడుచుకొని మన జీవితాన్ని ధరింపజేసుకోవడం కోసం ఈ మాలలు, ఈ వ్రతాలు, ఈ దీక్షలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి జీవి ఆనందం కోసం పరితపన చెందుతా ఉన్నది. ఆనందం అందులో ఉన్నది, ఇందులో ఉన్నది, అందులో ఉన్నది అని చెప్పి మనం రకరకాల ప్రక్రియల్లో ఆనందం కోసం పాల్గొడుతూ ఉంటాం. కానీ అన్ని ఆనందాల కంటే బ్రహ్మానందం గొప్పదని చెప్పి మహాత్ములు చెబుతున్నారు. బ్రహ్మానందం ఏంటంటే శివానందమే. నువ్వు శివుణ్ణి దర్శించగలిగితే, ఆరాధించగలిగితే, నిండైన హృదయంతో ఆయన ప్రేమించగలిగితే, నీవు నిత్యం ఆయన నామస్మరణలో నీ మనసు బాగా లయపడితే, అందులో పొందే ఆనందానికంటే ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు అని చెప్పేశారు. కానీ ఆ దైవ ఆనందం పొందాలంటే ప్రతి మనిషికి కూడా హక్కు ఉన్నదయ్యా, మీరు పొందొచ్చు అని చెప్పి మహాత్ములు మనకు చెబుతా ఉన్నారు. ఆ విధానంలో మీరు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా, మీ ఇళ్లలో మీ పూజా కైంకర్యాలు ఇవన్నీ చేసుకుంటా, ఇట్లాంటి మాలలు వ్రతాలు వేసుకున్నప్పుడు ఆ దీక్షా నియమాలు మనకి ఎవరైతే దీక్షలు ఇచ్చారో దాని పద్ధతులు మనం ఆ విలువలు కట్టుబడి నడుచుకుంటా, ఆ తర్వాత కూడా ఏదో అయిపోయింది నీ 2 రోజులు అనుకోకూడదు. ఆ తర్వాత కూడా నిరంతరం ఇది జీవితంలో
మనకు జీవితాన్ని 4 భాగాలు చేసుకొని ఒక భాగం ఈ భక్తి విధానాన్ని, దాని సమయాన్ని ఎంత మనం ఖర్చు పెట్టుకొని మన జీవితాన్ని కూడా తరింపజేసుకోవాలని కోరుకుంటూ మరి యొక్క చెయ్యాలి. ఎందుకంటే చెప్తే ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ మనకి సమయం అనేది తక్కువ ఉన్నది కాబట్టి ఈ యొక్క శివతత్వం అనేది వచ్చే శివరాత్రి వస్తున్నది. చక్కగా మీకు శివాలయం అద్భుతాన్ని ఈ ప్రాంతంలో లేదు. అట్లాంటి శివాలయం బ్రహ్మంగారి గుడి మన గ్రామంలో మన పెద్దల యొక్క సహకారంతో వాళ్ళ కృషితో మనం నిర్మాణం చేసుకున్నాం. ఎక్కడ అవసరం ఉంటే ఏ కార్యక్రమాలు ముఖ్యమైతే ఆ కార్యక్రమాలు ఆ సందర్భాన్ని ఎక్కువగా తీసుకొని రేపు శివరాత్రికి చక్కగా శివాలయంలో శివనామ స్మరణతో ఎంత అవకాశం ఉంటే అంత సమయాన్ని గడపండి. మీకు పాటలు వస్తే పాటలు పాడండి, మాటలు వస్తే మాటలు చెప్పండి. ఏమీ లేకపోతే ఆడే కూర్చొని స్వామి ఎంత చూసుకుంటూ కూర్చున్నా కాదు, జన్మ భరించింది. ఆ విధానంలో మీరు అందరూ కూడా భరించాలని కోరుకుంటూ అది ఓం తస్సత్ సర్వం శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.